పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కూటమిలో ఆయన ప్రధాన భాగస్వామి. దాంతోపాటు ఇప్పుడు రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వారికి ఈ మా పరిపాలన రాజకీయాలు కొంచెం కొత్త అయినప్పుడు కూడా ఆయన కూడా వాళ్ళ పక్కన టీం అంతా కూడా మంచి టీం పెట్టుకుని ఎల్లప్పుడు కూడా, ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తించేటువంటి బాధ్యత చాలా కీలకమైన బాధ్యత. ఎందుకంటే ప్రతి ఒక్క రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కానీ గ్రామాలకి టచ్ అయ్యేటువంటి ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియో మొత్తం ఆయన దగ్గర ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ఫారెస్ట్ సంబంధించి కావచ్చు, పంచాయతీరాజ్ సంబంధించి కావచ్చు, లేదా రూరల్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా తనదైన ముద్ర వేసుకోవాలని చెప్పి వారు కూడా ఆయనకి ఒకటి తెలియకపోయినా కూడా తెలుసుకొని మరి కూడా ఆ పరిపాలన ఆ రకంగా తీసుకెళ్తున్నారు. సీసీ రోడ్ల విషయంలో కావచ్చు, లేకపోతే డ్రైనేజీల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క ఇన్నోవేటివ్ థాట్తో వెళ్తూ ఆయనంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఆయన కూడా భాగస్వామి అవుతున్నారు. అంటే ఆయన శాఖకు ఆయన న్యాయం చేస్తున్నారు అంటారా? 100,000%. ఎందుకంటే ఎవరైనా కూడా కొత్త, ప్రతి ఒక్కరే పరిపాలన అనేది కొత్త. కానీ ఆయన తీసుకునే కూడా ఏంటంటే గ్రామాలతో మిళితమై మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా భారతదేశంలో కూడా మొత్తం కూడా దాదాపు 70% కూడా గ్రామీణ ప్రాంతం ఎక్కువ. ఒక 30% మనకి అర్బన్ కావచ్చు, సెమీ అర్బన్ ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతానికి ఆయన సెలెక్ట్ చేసుకుని ఆ గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత దాదాపు అరకు, పాడేరు లాంటి ఒక ఇంటీరియర్ ప్లేస్లో ఆయన కూడా ఒక 2-3 సార్లు పర్యటించి అక్కడ ఏవైతే డోలీలో పట్టుకుని వెళ్తారు కదా, ఆ డోలీలని లేకుండా ఖచ్చితంగా అక్కడ పిఎస్సీలు కావచ్చు, సిఎస్సీలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ఫీడర్ అంబులెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి అంటే ప్రజల సమస్యలు ఏం పట్టించుకోవట్లేదు, సినిమాలు తీసుకోవడమే సరిపోతుందని అంటున్నారు. సినిమాలు అనేది చాలా చిన్న టాపిక్ అండి. ఇప్పుడు ఆయన రాజకీయాలు చేస్తున్నారు, ఒక డిప్యూటీ సీఎంగా చూసుకున్నారు, ఆయన పార్టీని చూసుకుంటున్నారు, అలాగే ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. అన్ని మూడింటికి ఆయన సమర్థవంతంగా న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలి, ఇక్కడ ప్రజల్ని సాటిస్ఫై చేయాలి, అక్కడ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా సాటిస్ఫై చేయాలి కదా. ఆయన మీద ప్రధాన పాత్ర ఉంది కాబట్టి ఆ ప్రధాన పాత్రను ఆయన ఖచ్చితంగా సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. గతంలో చూసుకున్నట్లయితే సినిమాలు తీసుకునే అతనికి రాజకీయాలు జోలేందుకని విమర్శలు చేశారు. దీని గురించి మీరేమంటారు? నందమూరి తారక రామారావు గారు ఆ రోజున 1982లో పార్టీ పెట్టినప్పుడు ఉన్నారు. మొహానికి రంగులు వేసేవాడు వచ్చి ఏం చేస్తారన్నారు. పార్టీ పెట్టిన 6 నెలల్లోనే దాదాపు 200 పైచిలకు స్థానాలు సాధించి భారతదేశ చరిత్రలో ఒక ఎస్టీ సాధించి భారతదేశం ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వాల్లో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. మరి ఈ రోజు వరకు 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానం, సుదీర్ఘ ప్రస్థానం. ఈ ప్రస్థానంలో చాలామంది కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఇంకా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి చూసుకుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంతే. అంటే తుఫాను ప్రాంతంలో జరిగిన నష్టం గురించి స్వయంగా తాను వెళ్ళి చర్యలు తీసుకున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే తుఫాన్ అనేది విషయం మనకి మోందా తుఫాన్ గురించి దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి అది తెలంగాణకు వెళ్ళిపోయింది. కాకపోతే ఏంటంటే మోందా తుఫాన్ అంటే తుఫాన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మన వాళ్ళందరూ అంటే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దాదాపు వారం రోజుల ముందు నుంచి కూడా ఈ ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కూడా ఆ వస్తున్న మార్పులన్నీ కూడా ఏ ప్రాంతాలు ఏ జిల్లాలు ఎఫెక్ట్ అవుతాయి దాన్ని వాళ్ళందరూ కూడా మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక అధికారం ఒక్కో జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేసి దానికి సంబంధించిన ప్రతి ఒక్క వాళ్ళు చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇవాళ మనకి ఒక రకంగా చెప్పాలంటే మన ప్రకృతితో కూడా ఈరోజు పోరాడేటువంటి ఇది వచ్చిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. అంటే ఫోటోలు దిగటం కోసం బిల్డప్లకే వెళ్ళారు తప్పించి అక్కడ పట్టించుకుంటుంది ఏమీ లేదని వ్యాఖ్యలు చేశారు. మరి దీని అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు పరదాలు కట్టుకోనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి చోటికి వెళ్ళినప్పుడు పరదాలు కట్టుకోవడం, చెట్లు నరుకోవడం, లేకపోతే ఇంట్లోనే వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళకుండా ఇంట్లోనే వెంకటేశ్వర టెంపుల్ వేసుకుని ఇది చేసుకోవడం, ఈ పరదాల పిచ్చి కానీ లేకపోతే ఈ ఫోటోలు లేకపోతే ఈ మీడియా పిచ్చి అంతా కూడా ఎవరికి ఉందో రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసు. మరి చంద్రబాబు గారు, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లేదా నరేంద్ర మోడీ గారు కానీ మరి వీళ్ళందరూ కూడా ప్రతి చోట కూడా రియలిస్టిక్ వెళ్తున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. మరి ఈ రోజున చంద్రబాబు గారు ఇన్ని సంవత్సరాల పరిపాలన కంటే కూడా ఈసారి ప్రతి చోట కూడా ప్రజలతో వెళ్ళి అక్కడ వాళ్ళ టీం ఎవరు లేకుండా ఆయనే స్వయంగా వెళ్ళి కుటుంబాలకు వెళ్ళి వాళ్ళతో మమేకం అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వెంటనే పరిష్కారం చేస్తున్నారు. మరి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఒక లైవ్ వీడియో పెట్టుకున్నారా? ఎప్పుడన్నా లైవ్లో డిబేట్లోకి వచ్చి ఎప్పుడు మాట్లాడారా సమస్యల గురించి? మరి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కానీ చెట్లు ఎప్పుడైనా పరదాలు లేకుండా ఎప్పుడు వచ్చారా? మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, జగన్మోహన్ రెడ్డికి ఎంత తేడా చూడండి ఒకసారి. అసలు పరిపాలన అంటే ఏంటంటే మనకు ఒకసారి చూపిస్తున్నారు. ఆ పరిపాలన దానికి సంబంధించిన ప్రతిఫలాలు మొత్తం కూడా రానున్న రోజులు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత కానీ మిగతా వాళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఈ అమరావతి ప్రాంతంలోనే లేకపోతే విశాఖ ప్రాంతంలోనే మన మంగళగిరి ప్రాంతంలోనే ఇవన్నీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా మరి లోకేష్ గారు, చంద్రబాబు గారు చేస్తున్నారంటే మరి దానికి అంతకంటే ఇంకేం చేసుకోవాలి.